రేగు చెట్లు ఉన్న చోట తపస్సు చేస్తే తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది. అందుకని నరనారాయణులు శివానుగ్రహం తొందరగా పొందడానికి బదరీవనంలో తపస్సు చేశారు. మీరు ఎప్పుడైనా వీలుంటే అమావాస్య నాడు గ్రహణం వచ్చినప్పుడు, గ్రహణం వచ్చి విడిచిన తర్వాత అన్నమాట, రేగాకులు పట్టుకొచ్చి శివలింగం మీద పెడితే చాలా తొందరగా శివుడు దర్శనమిస్తాడు. ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన కిటుకు అన్నమాట. తొందరగా శివుడు అనుగ్రహం పొందాలంటే, ఐశ్వర్యం రావాలంటే, దారిద్ర్యం తొలగాలంటే దానికి బదరికావనానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదట. కేవలం బదరీ ఆకులు 11 ఆకులు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టమన్నారు. ఆలయంలో మనం స్వయంగా పెట్టలేకపోతే అర్చకుడికి ఇచ్చి 11 ఆకులు ఆయన చేత శివలింగం మీద పెట్టిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది. ఇది సులభోపాయం. ఉమా సంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.